చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించమ్మా, విస్తారమైన పనులు పెట్టుకొని దేవునికి దూరమయ్యి, ఆశీర్వాదానికి దూరమయ్యి, దీవెనకు దూరమయ్యి, అభివృద్ధికి దూరమయ్యి, అనారోగ్యాలు వచ్చి బాధాకరమైన బ్రతుకు మనకిష్టమా? మరియ వలె ఉత్తమమైన దానిని ఎంచుకొని యేసు పాదాల చెంత కూర్చొని మనము పొందుకోలేనివన్నీ పొందుకొని ఆశీర్వాదంలో ముందుకెళ్ళటం ముఖ్యమా? మనదే నిర్ణయం. అందుకే వాక్య ప్రారంభంలో అన్నారు, మీదే నిర్ణయం, మనదే నిర్ణయం. దేవుడు అంటున్నాడు, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాడు. నువ్వే చేయాల పని. దేవుడు బలవంతంగా నీతో ఏ పని చేయించు. ఒక ఫోటో కావచ్చు, ఒక సాక్ష్యం కావచ్చు, ఒక ప్రార్థన కావచ్చు, బలవంతంగా దేవుడు ఏ పని